భారతదేశంలోనే తీవ్రమైనటువంటి మోందా తుఫాన్ నుంచి ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామివారే ఈ యొక్క తీర ప్రాంత భక్తులందరూ కూడా రక్షించాలని బాగా విశ్వాసిస్తున్నామండి. మరి ఈ స్వామి యొక్క కృపతోటే ఈ గండం నుండి దాటామని మేము భావించుకోవడం జరిగింది. మరి ఇంతటి విపత్తుని అరచేత్తో ఆపేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి కృతజ్ఞతగా ఏమి తెలిపినా ఏమి చేసినా చాలా తక్కువే. మరి ఇంత జరిగింది కాబట్టి ఈ మహత్తు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో శాంతి హోమం 4/11/2025 తేదీ మంగళవారం నాడు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 3000 మంది వరకు వస్తారనేటువంటి అంచనాతో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన తర్వాత 12 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా మహాదాన కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా అత్యంత ఈ హోమము ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా చాలా సంతోషంగా ఆనందంగా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి ధరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించినటువంటి మెందా తుఫాను తీరం దాటే సమయంలో అంతర్వేది మీదుగా వెళ్ళడం 110 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి తుఫాను దాని యొక్క వేగాన్ని అంతర్వేది వరకు వచ్చేసరికి తగ్గిపోవడం, ఏ విధమైనటువంటి పెద్దగా నష్టం లేకుండా తుఫాను తీరం దాటి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కరుణ కృపా కటాక్షములతోనే జరిగిందని అందరూ కూడా నమ్మడం జరిగింది. భక్తులకు కూడా అదే నమ్మకం, అలాగే గ్రామస్తులకి అదే నమ్మకం. అదే రాజోలు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దేవరప్రసాద్ గారు ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పించడంతో మహాశాంతి హోమం జరిపించాలని దైవజ్ఞుల చేత నిర్ణయించడం జరిగింది. ఈ మహాశాంతి శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణ్య నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది గ్రామంలో ఈ 5 రోజుల క్రితం సంభవించిన మంతా తుఫాను అంతర్వేది పరిసర ప్రాంతాలకు ఏ విధమైనటువంటి నష్టము కలగకుండా శాంతించడానికి కారణం స్వామివారి కృపగా భావించి ఈ ప్రాంత ప్రజలంతా కూడా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ మంతా తుఫాను మన ప్రాంతంలో ఏ విధమైన నష్టము జరపకుండా ప్రశాంతంగా తీరం దాటింది కాబట్టి ఇదంతా స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి స్వామివారికి మరింత శోభ చేకూరేలాగా రాబో కాలంలో కూడా స్వామివారు ఇలాంటి ఉపద్రవాల నుంచి మన ప్రాంతాన్ని మన ప్రజల్ని అందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ సంకల్పం చేస్తూ 4వ తేదీ స్వామివారి శ్రీ నారసింహ మహాశాంతి హోమం జరపడానికి దేవాదాయ శాఖ అధికారులు అలాగే పూర్వ శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ గారు మొదలగు వారంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాశాంతి హోమంలో ఉదయం 8 గంటలకు ప్రారంభించి సుక్షేనారాధన, పుణ్యాహవచనము, అగ్నిమథనము, అగ్ని ప్రతిష్టాపన, తర్వాత మహాశాంతి హోమము, తర్వాత నారసింహ గాయత్రి మంత్రాలతోటి హోమం నిర్వహించి స్వామివారికి విశేషమైనటువంటి తేజస్సు కలగాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ
మహాపూర్ణావతి కూడా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమై 12 గంటలకు పూర్తి కాబడుతుందని చెప్పేసి ఇందు మూలంగా 50 మందికి తెలియజేసుకుంటున్నాను. స్వస్తి. వరదం విష్ణు నృసింహపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల స్వయంభూ నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంతర్వేది దేవస్థానం నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా శక్తివంతుడు, స్వయంభూ రక్షణపరంగా చాలా శక్తివంతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా సుమారుగా 4-5 రాష్ట్రాల నుండి యావత్ భారతదేశం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో విశ్వాసంతో భక్తి ప్రవృత్తులతోటి ఈ స్వామిని నమ్ముకొని జీవిస్తుంటారు. అలాగే తీర ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిలిస్తే పలికే దైవంగా ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి తీర ప్రాంత రక్షకుడిగా ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తారండి. 1986 వరదలు కానీ, 1996 తుఫాన్లు కానీ, హుద్దు కానీ, తిత్లీ కానీ, లైలా కానీ, ఓగ్ని కానీ, మొన్న 3 రోజుల క్రితం సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన, అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి కూడా అందకుండా కాకినాడ వరకు తీరం దాటేటువంటి ఈ యొక్క తుఫాను అత్యంత తీవ్రతరమైన తుఫానుగా భావించబడినప్పటికీ కూడా ప్రభుత్వం వారు, ఉన్నతాధికారులు అందరూ కూడా తీవ్రమైనటువంటి రక్షణాత్మక చర్యలు తీసుకున్నప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకున్న అంతర్వేది తీర ప్రాంతం సాగర సంగమం వద్ద భూభాగం తాకి స్వల్ప తీవ్రతతోటి పశ్చిమ వైపుగా దిశ మార్చుకోవడం మాకు చాలా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యండి. ఈ యొక్క తుఫాను బారి నుంచి మా యొక్క లక్ష్మీనరసింహస్వామి తీర ప్రాంత రక్షకుడిగా పేరుందినటువంటి ఈ యొక్క స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కాపాడాడని చెప్పేసి భక్తులందరూ కూడా విశ్వసిస్తుంటారు. అది కూడా ఆలయానికి విపరీతంగా పెరిగిందండి. ఈ యొక్క సందర్భంగా స్వామివారికి కృతజ్ఞతాభావంతో రాజోలు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు దేవ వరప్రసాద్ గారి సూచనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ లక్ష్మీనరసింహ దేవస్థాన కార్యనిర్వాహక గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో రేపు 4వ తారీఖుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి యావత్ భక్తుల సమక్షంలో విశేషంగా మహాలక్ష్మీ నరసింహస్వామి వారి మహాశాంతి హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతుందండి. ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాలందరికీ కూడా భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొల్సిందిగా దేవస్థానం వారు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కోరుతున్నారు. కనుక ఈ యొక్క శాంతి హోమకు విశేష పూజ, పుణ్యవతన, అగ్నిమతనం, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమంతో మహాపూర్ణావతోటి దేశ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, ధనధాన్యాభివృద్ధి చెందాలని చెప్పేసి రాజా రాష్ట్ర గ్రామ యజమాని ఆచార్య అర్చకులందరూ కూడా అత్యంత సుభిక్షంతో యావత్తు దేశ ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని చెప్పి యొక్క తీర ప్రాంత రక్షకుడైన లక్ష్మీనరసింహ వారి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని చెప్పేసి కోరుతూ యొక్క శాంతి హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతోంది. కనుక 50 మంది భక్తులు కూడా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.